అందరికీ ప్రైజ్లాడండి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ ఉపయోగపడే అద్భుతమైన వాగ్దానాలు అయితే ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూడండి. మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మరి దావీదు ఎలా అయితే ప్రార్థించి మరి అది గెలుచుకున్నాడు. ఈరోజు అంశం రోజుకు 3 సార్లు దేవునికి ఈ విధంగా ప్రార్థన చేస్తే జరిగే మేలుల గురించి తెలుసుకుందాం. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి. ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మన ఛానల్ని ఇంకా మరి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూడండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ వాగ్దానాలు మరి ఈ వాక్యాలు వాళ్ళు కూడా వినాలండి. మనము తెలుసుకోవడమే కాదు, మనం రక్షణ పొందడమే కాదు, మన బంధువులు, రక్త సంబంధికులు, రిలేటివ్స్ అందరూ కూడా రక్షణ పొందాలండి. కాలము అతి సమీపంగా ఉంది, అందరూ కూడా రక్షణ పొందాలి. సో అందరికీ కూడా మరి ఈ వీడియో షేర్ చేస్తానని హృదయపూర్వకంగా మరి నేను అనుకుంటున్నానండి. తప్పకుండా అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రోజుకు ఈ విధంగా మనం 3 సార్లు ప్రార్థన చేయడం వల్ల కలిగే రోజుకు 3 సార్లు దేవునికి ఈ విధంగా ప్రార్థన చేస్తే మీ జీవితంలో మార్పు ఖచ్చితంగా జరుగుతుందండి. గొప్ప మార్పు అయితే వస్తుంది. ఇది నమ్మండి, విశ్వసించండి, ప్రార్థించండి. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యము చేస్తాడు. బైబిల్లో దేవుడు మనకి ఇచ్చిన స్పష్టమైన మార్గాన్ని ఇప్పుడు చూద్దాము. ఉదయము ఎలా ప్రార్థన చేయాలనేది ఫస్ట్ వచనంగా మనం ఫస్ట్ పాయింట్గా చూద్దాము. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనము. మరొకసారండి, కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనము. యెహోవా ఉదయమున నా స్వరము నీవు వినుదువు. యెహోవా ఉదయమున నా స్వరము నీవు వినుదువు. ఉదయము లేచిన వెంటనే దేవునికి ప్రార్థన చేయడం మన రోజు మొత్తం దేవుని చేతుల్లో పెట్టడం లాంటిది. ఉదయం లేచిన వెంటనే మనం అటు ఇటు పరుగులు తీస్తూ పనిలో పడిపోయి దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాము. అదేనండి మనం చేసినటువంటి తప్పు. అదే ఒకటి రాంగు. సో అదేంటంటే మనం లేవగానే మరి మోకరించి దేవుని సన్నిధిలో మరి నువ్వు ఏదైతే మరి రాత్రంతా నువ్వు నన్ను కాపాడావయ్యా, మరి ఉదయకాల సమయంలో మళ్ళీ ఒక రోజు ఇచ్చి నన్ను సజీవరకులో ఉంచినందుకు నీకు స్తోత్రాలు. మరి ఉదయం లేవగానే నీ సన్నిధిలో నేను మోకరించి ప్రార్థిస్తున్నాను. ఈ దినమంతా మరి నాకు ఎటువంటి అపాయం లేకుండా కాపాడు, నా కుటుంబాన్ని మరి దీవించి ఆశీర్వదించు, నేను చేయుచున్న పనుల్లో తోడుగా ఉండని చిన్న ప్రార్థన చేసుకోవాలండి. మీరు ఏదైతే అడుగుతున్నారో ఆ విన్నపాలను కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించండి. మనం ఉదయకాల సమయంలో 3 to 6 గంటల వరకు ఆ మధ్యలో ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా వింటానని సెలవిస్తున్నాడండి. సో ఉదయమున లేవగానే మనం ఈ విధంగా ప్రార్థించాలి. ఉదయములో ప్రార్థన ఇలా చెప్పండి: ప్రభువా, ఈరోజు నన్ను నడిపించు, నా మాటలు పనులు నీ ఇష్టానుసారంగా ఉండేలాగా దయచేయ్యా అని ప్రార్థించండి. నన్ను కాపాడు, నన్ను ఆశీర్వదించనని కాపాడమని దేవుణ్ణి అడుగు. దేవుడు తప్పకుండా నీకు ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడండి. ఇది నమ్మండి. ఇంకా 2వ పాయింట్గా మధ్యాహ్నం ప్రార్థన. మధ్యాహ్నం ప్రార్థన మనం ఎలా చేయాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. దానియేలు రోజుకు 3 సార్లు మోకరించి ప్రార్థన చేశాడండి. దానియేలు మరి ఎంతగానో రోధించాడు, మోకరించి మరి కన్నీటితో దేవుణ్ణి అడిగాడు. దానియేలు ప్రార్థన దేవుడు ఆలకించాడండి. మన ప్రార్థన ఎందుకు ఆలకించడు? దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన కూడా ఆలకిస్తాడండి. నమ్మండి, విశ్వసించండి, ప్రార్థించండి. మీరు ఏదైతే దేవుని సన్నిధిలో అడుగుతున్నారో అవన్నీ కూడా దేవుడు వినడం లేదు అని అనుకుంటున్నారేమో, కానీ దేవుడు ఖచ్చితంగా వింటాడండి. దానియేలు రోజుకు 3 సార్లు మోకరించి ప్రార్థన చేశాడండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము. దానియేలు రోజుకు 3 సార్లు ముమ్మార్లు మరి మోకరించి ప్రార్థించటం వలన దేవుడు మేలులు అద్భుతాలు పొందుకున్నాడండి. ఆ విధంగానే మనం కూడా పొందుకుందాం. మరి దేవుడు మన జీవితంలో ఏవైతే తలస్తున్నాడో మరి మనం కొంచెం లేట్ అయినా అద్భుతాలు దేవుడు ఖచ్చితంగా చేస్తాడండి. సో మీరు నమ్మండి, విశ్వసించండి, ప్రార్థించండి. సో మనకి అది ఆ విషయం గురించి మనం కుటుంబంలో జరిగే మరి ఏదైనా మనకి శోధన వచ్చినప్పుడు మనం ఎక్కువగా మరి కన్నీటితో ప్రార్థించి అడుగుతూ ఉంటాము. కన్నీటి ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టమండి.
సో మన పనుల మధ్యలో ఉన్నప్పుడు దేవునితో కనెక్ట్ కావడం చాలా అవసరం. మన పనులు భారం పడిపోయి మనం దేవునికి ప్రార్థన చేయటం మర్చిపోతూ ఉంటాము. దానివల్ల మనకి అనవసరమైన శోధనలు వచ్చి పడుతూ ఉంటాయి. మన రోజువారీ లేచిన వెంటనే ప్రార్థించటం వల్ల దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడండి. మరి మధ్యాహ్నం ప్రార్థనలో ఇప్పటి వరకు కాపాడినందుకు నీకు స్తోత్రాలయ్యా అని కృతజ్ఞతగా స్తోత్రాలు తెలపాలి. అలానే ఎదురయ్యే సమస్యలకు బలమిమ్మని దేవుణ్ణి అడగాలండి. మనకి ఎదురయ్యే సమస్యలు ఉంటూ ఉంటాయి కదా, మనకి తెలుసో తెలియకో చేసిన తప్పులు పాపములను బట్టి కూడా మనకి ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి. మరి ఎదురయ్యే సమస్యలు మనకి తెలియకుండానే ఒక్కొక్క సమస్య వచ్చి పడుతూ ఉంటుంది. మన బంధువుల ద్వారా కావచ్చు, మన రిలేటివ్స్ ద్వారా కావచ్చు, మన స్నేహితుల ద్వారా కావచ్చు. మరి ఎదురయ్యే సమస్యలకు బలం ఇమ్మని దేవుణ్ణి అడగాలి. అలానే జ్ఞానం సహనం కోరాలండి. మనకి ఉన్నది కొంచెమే జ్ఞానం. మరి నేను ఈ పని చేయబోతున్నాను తండ్రి, మరి నాకు ఒక జ్ఞానం దయచేయను ఆయన. మరి నేను ఈ పనికి వెళుతున్నాను, నాకు పనిలో నా సహాయం చేసే జ్ఞానాన్ని మరి నేను ఎలా చేయాలి అని జ్ఞానాన్ని నాకు దయచేయాలని మరి దేవుణ్ణి అడిగితే దేవుడు తప్పకుండా సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మనకు కూడా ఇస్తాడండి. సహనంగా ఉండాలి, కోరాలి దేవుణ్ణి, సహనంగా ఓర్పుగా ఉండి దేవుణ్ణి సన్నిధిలో మనం మొరపెట్టుకుంటే దేవుడు తప్పకుండా మరి మనకి అద్భుతాలు చేస్తాడండి. రాత్రి ప్రార్థన చూద్దాము. బైబిల్లో వచనం చూద్దాం. కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 17వ వచనము. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ప్రార్థన చేయుదును. దేవుడు చూడండి ఎంత చక్కగా రాశాడో. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ప్రార్థన చేయుదును. రోజంతా జరిగిన విషయాలన్నీ దేవుని ముందు ఉంచి మరి రాత్రి సమయంలో రాత్రి ప్రార్థన చేస్తే మరి రోజంతా మరి మేము చేయుచున్న పనుల్లో మీరు తోడుగా ఉన్నారయ్యా, అందుకు నీకు స్తోత్రాలయ్యా అని దేవుని రాత్రి సమయంలో మరి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ ఉండాలండి. రాత్రి ప్రార్థనలో ఈరోజు ఇచ్చిన ఆశీర్వాదాలకు నీకు ధన్యవాదాలయ్యా, మరి ఈరోజు నాకు ఆశీర్వాదం ఇచ్చావయ్యా, నీకు స్తోత్రాలయ్యా, ధన్యవాదాలయ్యా అని మనం అడగాలి. చేసిన తప్పులకు క్షమాపణ అడగాలి. మనం తెలుసో తెలియకో చేసిన తప్పులు పాపములు ఉంటాయండి. అవన్నీ మనకు తెలుసో తెలియకో చేస్తూ ఉంటాము. మరి వాటిలన్నిటి గురించి దేవుని సన్నిధిలో మరి రాత్రి ప్రార్థనలో క్షమాపణ అడగాలి. ప్రశాంతమైన నిద్రని కోరాలండి. ప్రశాంతంగా మరి నేను నిద్రపోవాలయ్యా, మరి నాకు ఎటువంటి టెన్షన్లు ఉన్న ఆలోచనలు నా మైండ్ సెట్లోనికి రానియకుండా మరి నాకు మంచి నిద్రను నాకు దయచేయ్యా అని దేవుణ్ణి అడగాలండి. దేవుడు తప్పకుండా మన జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు అండి. నమ్మండి, విశ్వసించండి. దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడండి. మనం ముగింపులో రోజుకు 3 సార్లు ఈ విధంగా ప్రార్థన చేస్తే మీ జీవితంలో మరి తప్పకుండా అద్భుతాలు చూస్తారు. మరి ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరి ఈ వీడియోస్ మీకు ఎలా అనిపించినా కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు వివరణగా అర్థమైందా లేదా అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ ప్రార్థన అవసరాలు కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. మీ కొరకే నేను ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను. సో మరి ఈ వీడియో చిన్న లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. అందరికీ కూడా ప్రైజ్ లార్డ్ అండి. ఇలా ప్రార్థించండి. మీరు దిగులు చెందొద్దు, కృంగిపోవద్దు. కష్టాలు వచ్చినాయని మరి నాకే ఎందుకు దేవుడు ఇన్ని కష్టాలు పెడుతున్నాడు, ఇన్ని శోధనలు ఇస్తున్నాడు, మరి నా జీవితం ఇంతేనా, నా జీవితం అయిపోయిందా, దేవుడు నన్ను మర్చిపోయాడా అనే సందేహం మీకు ఉండవచ్చు. కానీ దేవుడు మనల్ని మర్చిపోలేదండి. మనకి తగిన సమయంలో తగినట్లుగా మనకి దేవుడు అద్భుతాలు మనం ప్రార్థించడం వల్ల అద్భుతాలు చేసే దేవుడు అండి. సో తప్పకుండా మన సమస్యలకు ఫుల్ స్టాప్ వస్తుంది. తప్పకుండా దేవుడిని ప్రార్థించండి. ప్రతిరోజు అడగండి. దానియేలు వలె ప్రార్థించండి. మరి రోజుకు 3 సార్లు దానియేలు ఏ విధంగా ముమ్మారు ప్రార్థించాడో ఆ విధంగా కూడా మనం ప్రార్థిస్తే దేవుడి సన్నిధిలో మరి మొర పెడితే దేవుడు ఖచ్చితంగా మనకి అద్భుతాలు చేస్తాడండి. ఈ విధంగా ప్రార్థన చేయండి. దేవుని ఆశీర్వాదం తప్పకుండా మీకు ఇస్తాడు. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.